పాకిస్తాన్ కోల్పోయాం, ఆఫ్ఘనిస్తాన్ కోల్పోయాం, మలేషియా కోల్పోయాం, థాయిలాండ్ కోల్పోయాం, చివరికి నేపాల్ లాంటి చోట్లన హిందుత్వవాదులు ఇప్పుడు బ్రతకడానికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. శ్రీలంకలో అదే పరిస్థితి వచ్చింది, భూటాన్లో అదే పరిస్థితి వస్తుంది. క్రమంగా ప్రపంచవ్యాప్తంగా హిందుత్వం మీద జరుగుతున్నటువంటి దాడి, హిందువు ఇతర మతాల్ని దూషించడు, ద్వేషించడు, లేదా ఇతర మతాల్ని తన మతంలోకి మారమని చెప్పి యుద్ధాలు చెయ్యడు, పవిత్ర యుద్ధాలు చెయ్యడు, విధ్వంసం చెయ్యడు, ఏ దేశంలోకి చొరవడడు, ఏ దేశాన్ని ఆక్రమించుకోడు, ఏ దేశాన్ని గుంజుకోడు. కానీ క్రమంగా హిందుత్వ తరిగిపోతూ వస్తుంది. భారతదేశంలోనే 9 రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలుగా ఉన్నారు. మిగతా రాష్ట్రాల్లో కూడా ఒక బెంగాల్లో కావచ్చు, కేరళలో కావచ్చు, పేరుకి హిందువులు మెజార్టీ అని చెప్తారు, కానీ అక్కడ అంకెపరంగా తీస్తే, జనాభా లెక్కల పరంగా తీస్తే అక్కడ మైనార్టీలు అయ్యేటటువంటి పరిస్థితి. మిగతా రాష్ట్రాల్లో కూడా ఎస్సీ ఎస్టీలను ఇప్పటికే చాలామందిని కన్వర్ట్ చేశారు. వాళ్ళకి సోనియా గాంధీ అనుకున్నటువంటి మత రిజర్వేషన్లు అని, అంటే మతపరంగా హిందువులు కన్వర్ట్ అయినా సరే వాళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తుంది అని కనుక ఆ చట్టం ఆచరణలోకి వచ్చి ఉంటే, తీసుకొచ్చేటప్పుడు బీజేపీ అడ్డుపట్టడంతో ఆగిపోయింది, రాజ్యాంగ సవరణ చేయాల్సి వచ్చి, అది కనుక జరిగి ఉంటే ఆటోమేటిక్గా దేశంలో ఉన్నటువంటి ఇంకొక 30-40% మంది మతం మారిపోయినటువంటి వాళ్ళుగా రికార్డై, క్రైస్తవులుగా రికార్డై దేశవ్యాప్తంగా హిందువులు మైనార్టీలు అయ్యేటటువంటి పరిస్థితి. 1400 సంవత్సరాల నుండి హిందూ జాతి అంతానికి జరుగుతున్న యుద్ధాలు ఒక ఎత్తు అయితే, ఆ రోజున మన తాత ముత్తాతలు నిలబడ్డారు, కలబడ్డారు, పోరాడారు, సాధించారు. ప్రాణాలు పోయినా సరే, ప్రాణాలు ఫణంగా పెట్టైనా సరే హిందుత్వాన్ని కాపాడుకున్నారు. కానీ మన కళ్ళ ఎదుట అర్బన్ నక్సల్స్ రూపమందామా, లేకపోతే మత పిచ్చతో రెచ్చిపోయేటటువంటి పరమతస్తుల యొక్క గురువుల నుంచి వస్తున్నటువంటి దారుణమైనటువంటి పదజాలాలతో కూడినటువంటి విమర్శలు అందామా, హిందుత్వాన్ని దూషించడం, హిందువులని దూషించడం, మిగతా మతాలందరినీ కలిపి తీసుకొచ్చి హిందువులని ద్వేషించేలా చేయటం, అలాగే ఈ ద్వేషానికి సంబంధించి ఎవరైనా హిందువు ప్రశ్నిస్తే వాళ్ళని ఉన్మాదులుగా చూపించేటటువంటి ఉన్మాదులని పెంచి పోషించడం, వాళ్ళందరికీ మీడియా సపోర్ట్ చేయడం. ఆనాడు ఈ 1400 సంవత్సరాల్లో ఎంతటి విధ్వంసం జరిగిందో హిందుత్వం మీదన, ఇప్పుడు జరుగుతున్నటువంటి విధ్వంసం దానికి 10 రెట్లు జరుగుతోంది. కళ్ళ ఎదురుగుండా జరుగుతోంది, చట్టబద్ధంగా జరుగుతోంది, సాంకేతిక పరంగా జరుగుతోంది, మానసికంగా జరుగుతోంది, దౌర్జన్యపూరితంగా జరుగుతోంది. కానీ ఇంకా చైతన్యం రాకపోతే, కులం పేరుతో విడిపోయి, వర్గం పేరుతో విడిపోయి, పార్టీల పేరుతో విడిపోయి, వర్ణం పేరుతో విడిపోయి ఇలాగే సాగితే భవిష్యత్తులో హిందుత్వ అన్నటువంటిది చరిత్రలో ఉండేది అని చెప్పుకునేటటువంటి పరిస్థితి, ఒకప్పటి బైజెంటైన్ మతం లాంటి కల్చర్ లాగా, ఒకప్పటి రోమ్ కల్చర్ లాగా చరిత్రలో రాసుకుని భావితరాల్లో చెప్పుకునేటటువంటిది అవుతుందేమో తెలియదు.